ఇది కాస్మోపాలిటన్ కాన్స్టిట్యున్సీ మీది. మీరు ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీకి సిగ్నిఫైడ్ చేసింది ఏంటి? పెండింగ్లో ఏమున్నాయి? వాట్ విల్ బి ద ఫ్యూచర్? ఫ్యూచర్లో ఏం స్కీమ్స్ కానీ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు? ఒకటి, నేను ఎంపీ అయింది 4.5 సంవత్సరాల క్రితం. కానీ దురదృష్టం ఏంటంటే నేను ఎంపీ అయిన తర్వాత నన్ను మంత్రి చేసింది ప్రభుత్వం, మా పార్టీ. నేను వెంటనే మా పార్టీ అధ్యక్షుడుగా మాజీ అధ్యక్షుడైనటువంటి అప్పటి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి దగ్గర నేను సహాయ మంత్రిని కాబట్టి అడిగాను, సార్ నేను ఒకసారి ముఖ్యమంత్రి కదా, నేను ఒక్కనే ఉన్నా కదా కేంద్ర మంత్రిని, తెలంగాణ ముఖ్యమంత్రి నన్ను కలిస్తే బాగుంటుందా అంటే ఆయన ఒక్క మాట తడుముకుని తప్పే ఉంది, వెళ్ళి కలువు, మనము అల్టిమేట్గా నువ్వు ఒక మంత్రివి, అక్కడ గవర్నమెంటు మంచి సంబంధాలు ఉండాలి అని చెప్పాడు. మరి వెంటనే నేను ఫోన్ చేశాను, 1కి 2 సార్లు 5 సార్లు 10 సార్లు చేసిన తర్వాత సార్ మీటింగ్లో ఉన్నాడు, ఫోన్ చేపిస్తామని చెప్పడం చేయలేదు. మళ్ళీ అదే సమయంలో సంతోష్ గారు ఎంపీ గారు, గౌరవ ఎంపీ గారు ఉన్నారు కదా, వారిని కలిసాను. నేను సార్ని కలవాలనుకుంటున్నాను, కేసీఆర్ గారిని, ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వండి, నాకు వేరే పనేం లేదు, కట్టేసి కలుస్తాను, నేను ఒక్కడినే కదా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రిని, కలుస్తానంటే అన్నీ దందే ఉందని తప్పకుండా కల్పిద్దామన్నాడు. మళ్ళీ అది కూడా జవాబు లేదు. మళ్ళీ ఆయన కలిశాను, సార్ కలవనప్పుడు నేనేం చేస్తాను సార్, కలవనంటున్నాడు అన్నాడు. అయినాక ఆ తర్వాత నేను స్థానిక సమస్యల మీద, సికింద్రాబాద్ సమస్యల మీద ఏ అధికారి ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు. మంత్రిగా నేను ఆఫీస్కి వెళ్ళడానికి వీలేదు, అంటే అయినా కూడా పోయినాను అనుకోండి, పిలిస్తే రావాలి గెస్ట్ హౌస్కు, మా ఇంటికి కాదు కానీ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి నేను కమిషనర్ని పిలిచినా, వాటర్ వర్క్స్ వాళ్ళని పిలిచినా కూడా రావడం మానేశారు వాళ్ళు. ఈవెన్ దిశ కమిటీ అని ఉంటుంది, అది చట్టబద్ధమైన దిశ కమిటీకి కూడా రావడము అనేసి మామూలు సెకండ్ గ్రేడ్ ఆఫీసర్ని పంపించారు. ఎక్కడ కూడా ఇనాగ్రేషన్స్ ఉంటే సరిగ్గా పిలిచేవాళ్ళు కాదు నన్ను. ఇనాగ్రేషన్స్ వాళ్ళే చేసుకునే వాళ్ళు, ఎమ్మెల్యేలు కాళ్ళ పార్టీ ఉండేది. ఆ రకంగా డెవలప్మెంటల్ యాక్టివిటీలో నాకు ఏమాత్రం సహకారం రాష్ట్రపతి నుంచి రాలేదు. ఎందుకంటే కేంద్రం నుంచి డైరెక్ట్గా నా కాన్స్టిట్యున్సీలో ఏ నిధులు తీసుకురావడానికి లేదు. ఏ తెచ్చినా కూడా త్రూ స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ ఢిల్లీకి వెళ్ళాలి, అది బల్క్గా రాష్ట్రానికి వస్తుంది. కాబట్టి నేను మా ఇంటి దగ్గర రోడ్డు వేసుకుంటాను, రోడ్డు పైసలు ఇవ్వమని ఐ కెనాట్ గో అండ్ ఆస్క్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఇవ్వడానికి వీలేదు కూడా. ఇక్కడ డ్రైనేజ్ బాగాలేదు, దీనికి డబ్బులు ఇవ్వండి అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురావడానికి లేదు. ఇక్కడ నుంచి ప్రపోజల్ పోవాలి, వాళ్ళ ఫ్రేమ్వర్క్లో పోవాలి, కేంద్ర ప్రభుత్వం దానికి ఇవ్వాలి, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కాబట్టి ఇది ఒక సమస్య ఉంటుంది. మీరు రాష్ట్ర ప్రభుత్వ సహకారం వల్ల ఇక్కడ ఒకటి నాకు డ్రాబ్యాక్ అయిందని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ ముందు చెప్పుకోవాలి. రెండోది, నాకు ఉన్నంతలో నేను హైదరాబాద్లో నా కాన్స్టిట్యున్సీలో కేంద్రం డైరెక్ట్గా చేయడానికి అవకాశం ఉన్నటువంటి అన్నీ చేసుకున్నా. ఉదాహరణకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేక 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు కట్టేది, ఇప్పుడు 720 కోట్లతోటి దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాను. ప్రధానమంత్రి గారిని స్వయంగా పిలిచి దానికి భూమి పూజ చేయించాను. అది ఎలా వస్తుందంటే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లాగా వస్తుంది, సెంట్రల్ ఏసీ, అద్భుతంగా అనేక రకాల కారిడార్స్, వెయిటింగ్ రూమ్స్, చాలా ఫ్లోర్స్, క్యాంటీన్స్, రెస్టారెంట్స్, మాల్స్, అద్భుతంగా వస్తుంది. పని మొదలైంది, 25% పనులు పూర్తయినాయి. స్టేషన్ పనులు జరుగుతూనే ట్రైన్ ఆగడానికి వెళ్ళలేదు, ప్యాసింజర్కి ఇబ్బంది లేకుండా కడుతున్నాం. అది ప్రధానమంత్రి గారు స్వయంగా పిలిచి చేయించాను. కాచిగూడ రైల్వే స్టేషన్ నేరుగా చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికి కూడా నేను 350 కోట్లతోటి మంజూరు చేయించుకున్నాను. ప్రధానమంత్రి గారు వర్చువల్గా పూజ చేశారు. దాన్ని కూడా పిలిస్తే ఎవరు రాలేదు. సికింద్రాబాద్ స్టేషన్ పిలిచినప్పుడు ముఖ్యమంత్రి గారు పిలిచాను, రాలేదు. ఇక్కడ కాచిగూడ పిలిచాను. నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా అదేవిధంగా చేస్తున్నాను. అది కాకుండా ఎంఎంటీఎస్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నారు, మేము కూడా కొన్ని ఫైనాన్స్ ఇస్తామని. ఫస్ట్ ఫేజ్ పూర్తయింది, సెకండ్ ఫేజ్కు ఫస్ట్ ఫేజ్కు 15 years అయింది, పూర్తి కాలేదు. నేను వెంబడి వెరీ ప్రధానమంత్రితో మాట్లాడి అది పూర్తి చేశాను. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఫుల్ఫిల్ చేయకుండా కూడా ఎంఎంటీఎస్ను డెడికేట్ చేశాను. దాన్ని కూడా ప్రధానమంత్రి గారిని పిలిచి పరేడ్ గ్రౌండ్ నుంచి